వెల్కమ్ టు మై ఛానల్ లిఖిత్ వ్లాగ్ 149. ఈరోజు స్పెషల్ ఏమంటే చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ పకోడా స్టార్ట్ చేసేద్దామా. చికెన్ కర్రీకి నేను ఇవన్నీ తీసుకున్నా చూడండి. ఎండుమిరపకాయలు, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, ధనియాల పొడి, వెల్లుల్లి, ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, అల్లం పేస్టు చికెను వేయించినప్పుడు అల్లం పేస్ట్ వేస్తానండి. మిక్సీకి పట్టేటప్పుడు మాత్రము అల్లం పేస్ట్ వేయలేదు. కర్రీ వేయించేటప్పుడు వేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఎలా ఉందో చేసి చూసి కామెంట్ చేయండి. నేను మిక్సీ పేస్ట్ లాగా అయిన తర్వాత ధనియాల పొడి, లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర యాడ్ చేస్తాను. చూడండి ఎలా ఉందో చికెన్ కర్రీ. చూసేకే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొబ్బరి పేస్ట్ వేయలేదు కాబట్టి, జీడిపప్పు వేసాను కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ బిర్యానీకి ఆల్రెడీ బియ్యం వేస్తున్నానండి. ఇక్కడ వాటర్లో ఏమేమి వేసానంటే సాల్టు, కొద్దిగా ఆయిల్, అల్లం పేస్టు, లెమన్ రసం పిండేసానండి. చూడండి, అది బాగా మరిగిన తర్వాత బియ్యం వేయాలండి. చూడండి, బాగా పలుకులు అయిన తర్వాత నేను ఆల్రెడీ బిర్యానీకి ఇదంతా కలిపి పెట్టేసుకున్నానండి. బాగా మెత్తగా నానిపోయింది. 1 అవర్ ముందే కలిపి పెట్టేసుకున్నాను. వీడియో తీయలేదు. బియ్యము 80% ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకొని దమ్ పెట్టుకోవడమే అండి. చూడండి, దమ్ పెడుతున్నాను. ఆల్రెడీ చికెను స్లిమ్లో పెట్టి ఒక 1/2 అవర్ ఉడికిచ్చానండి. ఆ తర్వాత దమ్ పెడతానండి. అలానే కాదు. చూడండి, రైస్ అయితే 80% ఉడికిపోయింది. అందులో లెమన్ వేసేసానండి కట్ చేసి. ఎందుకంటే ఒకదానికోటి అతుక్కోవు. బియ్యము మెత్తగా, సాఫ్ట్గా, బాగా నీట్గా ఉడుకుతుంది రైస్. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్లో వ్లాగ్ చేస్తాం. చూద్దాం ఎంతమంది చూస్తారో, కామెంట్ చేస్తారో. చూసి ఆ తర్వాత కర్రీ అదే మెత్తగా బిర్యానీకి పక్కన చేసి మళ్ళీ ఆ తర్వాత పైన వేస్తే కింద అడుగు అంటదని పైన వేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ చికెన్ అయితే ఉడికిపోయింది. దమ్ పెట్టుకోవడమే. బిర్యానీ మసాలా అంతా వేసేసుకొని చికెన్ 1/2 అవర్ ఉడికించిన తర్వాత లేయర్లుగా అయితే వేస్తున్నాను బిర్యానీకి. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మసాలా ఎక్కువ లేకుండా, తక్కువ లేకుండా మీడియంగా వేసానండి బిర్యానీకి. చాలా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం ఫుల్ వీడియోతో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తానండి. దమ్ము పెట్టేసుకోవడం అప్పటికే లేట్ అయిపోయింది. 1:30 అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, తొందరగా పెట్టేసి దమ్ పెట్టేయాలని ఫాస్ట్గా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే బాగా చాలా టేస్టీగా వచ్చింది. ఆ తర్వాత పిల్లలు వస్తారు స్కూల్ నుంచి అని చెప్పి తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోతే తినేస్తారని తొందరగా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో దానిపైన వెయిట్ పెట్టేసి కింద ఏమన్నా పెనం ఉంటుంది కదా చపాతీది, అది కింద పెట్టేసి పైన పెట్టేసి దమ్ పెట్టేసి ఒక 20 minutes సిమ్లో పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తున్నప్పుడే స్మెల్ వచ్చేసేసరికి ఆఫ్ చేసేయాలి గ్యాస్, లేదంటే కింద మాడిపోతుంది. ఇప్పుడు చికెన్ పకోడా ఎలా చేశానో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చికెన్ పకోడా చేసింది వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. చేసిన తర్వాత
పెట్టాను చూడండి ఫ్రెండ్స్. కావాలంటే చికెన్ పకోడా కూడా నెక్స్ట్ టైము మీ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఎంతమందికి నచ్చిందో, ఎలా వచ్చిందో, టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కావాలంటే నెక్స్ట్ టైం చికెన్ పకోడా వీడియో కూడా అప్లోడ్ చేసి పెడతాను. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.